తెలంగాణలో కొత్త పొత్తు అట. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా రాష్ట్రంలో నూతన వేదిక. జూబ్లీహిల్స్ బైపోల్ జిహెచ్ఎంసీ ఎన్నికలే టార్గెట్గా ముందుకు. ఏపీ ఫార్ములానే ఇక్కడ కూడా అమలుకు నిర్ణయం. సెటిలర్లు, హిందుత్వ, మెగా అభిమానుల ఓట్లే లక్ష్యం. బరిలోకి ఎన్టీఆర్ మనవరాలు హరికృష్ణ కూతురు చుండ్రు సుహాసిని. కూటమిపై బీఆర్ఎస్ వర్గాల్లో కలవరమట. ఇప్పుడు ఇక్కడ మరి భారతీయ జనతా పార్టీ నుంచి మొన్నటిదాకా పోటీ చేసిన వాళ్ళు, పోటీకి ఆశపడుతున్న వాళ్ళు చాలామంది నిరుత్సాహపడే వార్త ఇది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వమే నడుస్తున్నది. టీడీపీ ప్రభుత్వం, బీజేపీ అండ్ జనసేన కూటమి అక్కడ అధికారంలో ఉన్నది. టీడీపీ ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగా ఆయన కొనసాగుతున్నారు. కేంద్రంలో కూడా ఈ రెండు పార్టీలు బీజేపీకి, మోదీకి మద్దతుగా ఉన్నాయి. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు. ఇప్పుడు ఇందులో మనం కొత్త ఏమిగా ఇదేం ఆశ్చర్యంగా చూడాల్సింది ఏం లేదు. ఆల్రెడీ కలిసి ఉన్న బీజేపీ అండ్ టీడీపీ, జనసేన రేపటి జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కలిసే పోటీ చేస్తాయి. ఖచ్చితంగా బీజేపీ క్యాండిడేట్ పెడితే చంద్రబాబు అయినా, పవన్ కళ్యాణ్ అయినా బీజేపీకే మద్దతు ఇస్తారు. సపరేట్గా క్యాండిడేట్ పెట్టడానికి అవకాశాలు తక్కువగానే ఉంటాయి. సో ఈ వార్త సారాంశం ఏంటి అంటే ఎన్టీఆర్ మనవరాలని బరిలోకి దించబోతున్నారు అని. ఎవరిని? హరికృష్ణ కూతురట, చుండ్రు సుహాసిని. ఆమె గతంలో కూకట్పల్లి నుంచి పోటీ చేసిన ఆమె కావచ్చు. మరి ఆమెకు పెద్దగా రాజకీయాల సంబంధం లేదా, పెద్దగా మాట్లాడాలని కూడా మాట్లాడలేదు. మరి ఆమెకు టికెట్ ఇస్తారా? అఫ్ కోర్స్. ఎందుకు అని అంటే అక్కడ వాళ్ళ సామాజిక వర్గం కొంత ఇన్ఫ్లుయెన్స్ ఒకటి. మొన్న మాగంటి గోపీనాథ్ కూడా అదే సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం. రెండోది సెటిలర్లు ఎక్కువగా ఉండే ప్రాంతం కాబట్టి కొంత ఓట్లు పడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి. టీడీపీ ఓట్ బ్యాంక్ ఉన్నది కొంత హైదరాబాద్ కాబట్టి, జూబ్లీహిల్స్ అందులో దట్టు. ఇంకోటి జనసేన, పవన్ కళ్యాణ్ మెగా అభిమానులు కొంత ఓట్ బ్యాంక్ ఉండే అవకాశం ఉంది. ఇక బీజేపీ ఓట్ బ్యాంక్ న్యాచురల్గానే ఈ ఓట్ పోలరైజేషన్లో భాగంగా హిందుత్వ ఎజెండా అన్నది బీజేపీ కొంత అనుకూలంగా ఉండే అవకాశం. ఏది ఏమైనా ఇక్కడ బీజేపీ ఆర్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలవాలి అని అంటే ముస్లిం ఓటు బ్యాంక్లో చీలిక వచ్చినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. సింపుల్. ఇక్కడ బీఆర్ఎస్, ఎన్డీఏ కూటమి అండ్ కాంగ్రెస్ ఇక్కడ పోటీలో ఉండబోతున్నాయి. అండ్ ఎంఐఎం ఉన్నది. ఎంఐఎం, కాంగ్రెస్ కనుక బలంగా కలిసి పోటీ చేస్తే వాళ్ళకి తిరుగుండే అవకాశం లేదు. వాళ్ళకి తిరిగి ఉండదు ఒక రకంగా చెప్పాలంటే. వాళ్ళు ఈ కాంగ్రెస్ పెట్టిన క్యాండిడేట్కి కనుక ఎంఐఎం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సపోర్ట్ చేస్తే. ఎందుకు అనంటే ఇక్కడ దాదాపు 1,25,000 ఓట్లు ముస్లిం ఓట్లే ఉన్నాయి. టోటల్ 3 lakhs చేంజ్ ఓట్స్లో 1,30,000 ఓట్లు వాళ్ళే ఉన్నాయి. దట్టు ఈ సెటిలర్స్, ఈ ఓట్స్ అన్ని కూడా మనకి హైదరాబాద్ అనగానే 50% ఓటు నమోదు అవ్వడం అన్నది చాలా గగనం. సరే, బై ఎలక్షన్ కాబట్టి అది ఒక 60-70% మహా అయితే నమోదు కావచ్చు. అంతే తప్ప 80%, 90% ఓటు బ్యాంక్ నమోదయ్యే అవకాశమే లేదు. సో ఆ మైనార్టీ వర్గం నుంచి ఓట్లు దాదాపుగా ఆల్మోస్ట్ పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో కాబట్టి వాళ్ళే అక్కడ కీ రోల్ పే చేయబోతున్నారు. ముస్లింలే అక్కడ కీ రోల్ పే చేయబోతున్నారు. కాంగ్రెస్, ఎంఐఎం కనుక కలిసి పోటీ చేస్తే వాళ్ళకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ సపరేట్గా, ఎన్డీఏ కూటమి క్యాండిడేటు, కాంగ్రెస్ క్యాండిడేట్ అండ్ ఎంఐఎం క్యాండిడేట్ కూడా కనుక పోటీ చేస్తే ముస్లిం ఓటు బ్యాంకు చీలి అది ఏమైనా బీజేపీకి అడ్వాంటేజ్గా మారచ్చు. ఈ ఓటు చీలిక మీదనే బీజేపీ గెలుపు, ఓటం అనేది ఆధారపడి ఉంటుంది. సింపుల్. అదర్వైజ్ బీజేపీ గెలవడం అంత ఈజీ అయితే కాదు. ఇది బీజేపీ వాళ్ళని అడిగినా అక్కడ చెప్తారు. ఇక మరి బీఆర్ఎస్ది ఎంతవరకు ఉంది అంటే బీఆర్ఎస్ యాక్చువల్గా అక్కడ ఏమైనా సింపతి, సానుభూతి వర్కౌట్ అయ్యే అవకాశం ఉందంటే ఆ కుటుంబంలోనే లొల్లిలు నడుస్తున్నాయి. ఇప్పుడు ఆయన మాగంటి గోపీనాథ్ అన్న నేను పోటీ చేస్తాను, ఆయన రంగంలో ఉండి వాళ్ళ మాగంటి గోపీనాథ్ భార్య మీద రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. ఈమె అసలు వాళ్ళని కనీసం హాస్పిటల్లో కూడా ఎంటర్ కాలేదని మొన్న ఒక వీడియో చేసినాం మనం, ఆ చాట్లో చూసినాం మనం. వాళ్ళ మదర్ని కూడా, మాగంటి గోపీనాథ్ మదర్ని కూడా హాస్పిటల్కి రానివ్వలేదని కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. న్యాయపరమైన కొన్ని ఇబ్బందులు ఆమెకు ఉన్నాయన్నది ఒక వార్త వస్తున్నది. ఇవన్నింటి నేపథ్యంలో బీఆర్ఎస్కి సానుభూతి, సింపతి అనేది అక్కడ వర్కౌట్ అయ్యే అవకాశాలు కనబడట్లే. సో ఫైట్ బిట్వీన్, నేను అనుకోవడం అయితే ఓటు బ్యాంకు చీలితే, ముస్లిం ఓటు చీలితే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పోటీ ఉండొచ్చు. లేదు, ఓటు చీలలేదంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పోటీ ఉండొచ్చు. ఏదేమైనా ఒక ట్రయాంగిల్ పోటీ అయితే ఉంటుంది. ఆ ట్రయాంగిల్ పోటీలో ఇవన్నీ ఈక్వేషన్స్ ఎవరికి వర్కౌట్ అయితే వాళ్ళు గెలవడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ ప్రయోగము, ఈ ముగ్గురు కలిసే ప్రయోగం అన్నది మనం ముందుగా ఊహించిందే, దాంట్లో పెద్దగా ఇదేం లేదు.